వేదనతో ఉన్నారు, శోధనతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. ఇటువంటి సమయములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుని సేవకుడు అంటున్నాడు, యెహోవా దేవుడు మీ పక్షముగా ఆయన కార్యాలు చేయాలంటే మొట్టమొదటి పని మీరు ఏమి చేయాలి అంటే మీ పూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటంటే పూర్ణ హృదయముతో మన మనసును ఎవరి తొట్టు త్రిప్పాలి? ఆయన తొట్టు త్రిప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, అయ్యా మేము చాలా నలిగిపోతూ ఉన్నాం, కుమ్ములిపోతూ ఉన్నాం, మా పక్షముగా మీరు ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నారు. ఎటువంటి పరిస్థితి వారిదంటే ఈ 7వ అధ్యాయములో 6వ మాటలు అంటాడు, వారు ఏ విధమైన ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారంటే వారు నీళ్లు చేదునట్లుగా యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినము ఏ దినము? కృంగిపోతున్న దినము, వేదనలో ఉన్న దినము. ఇటువంటి పరిస్థితుల్లో మేమున్నాము అని దేవుని దగ్గర మొర్రబెడుతున్నారు. ఎందుకు ఉపవాస ప్రార్థన? ఎందుకు కన్నీటి ప్రార్థన? ఎందుకు వేదనతో కూడిన ప్రార్థన అక్కడ అవసరమైంది అంటే గత కాలములో ఆ ప్రార్థన లేదు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. గత కాలము ఎలాగుంది అంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధముకు సిద్ధపడ్డారు. ఒకసారి నా వైపు చూడండి. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును చాలా భయంకరమైన యుద్ధము జరుగుతున్నది. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కడ దిగారయ్యా అంటే ఎబెనెజరు అనే స్థలములో దిగారు. ఎబెనెజరు అనే మాటకు అర్థం ఏమిటంటే సహాయపు స్థలము, సహాయపు రాయి, సహాయము చేసేవాడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి దిగినప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడ దిగారంటే ఎబెనెజరు అనే స్థలములో దిగారు. ఎబెనెజరు అనగా యెహోవాయే నాకు సహాయము, దేవుడే మాకు సహాయము అనే స్థలములో దిగారు. ఫిలిష్తీయులు ఆఫేకులో దిగారు. వీరి ఇరువురికి కూడా యుద్ధము జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళే ముందు ఏమి చేయాలి అంటే ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. ఈ ఉపవాస దినాల్లో ఎన్ని గంటలకు ప్రార్థన? అయ్యగారు ఏం చెప్పారండి? అమ్మా, ఆర్కెస్ట్రా వారు ఎప్పుడు వచ్చుంటారో పాపం, నేను చూస్తున్నాను బయటికి వెళ్తారేమో పాపం. ఎన్ని గంటలకు వచ్చి ఉంటారో? నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను. ఎన్ని గంటలకు ప్రార్థన చెప్పండి అమ్మా. అయ్యగారులు ఎన్ని గంటలకి ప్రార్థన? 10. ఇంకొక అరగంట వేస్తున్నారు, 10:30. మంచిది. అయ్యగారులు ఎన్ని గంటలకు వచ్చి ఉంటారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎవరి మాట ఇది? నాకు సమయం ఇచ్చారు అయ్యగారు 10:30కి రండి అన్నారు. మాకు తెలుసు సమయాలు. నేను చెప్పాను, అయ్యా మీరు ఇచ్చిన సమయం కాదు, నా సమయానికి నేను వస్తాను. ఎందుచేతంటే మీ నాడి నాకు తెలుసు. సమయానికి నేను చెప్పాను అయ్యగారికి, ఆ సమయానికి వస్తాను నేను. ఎందుకంటే ఆ ముందుగా తెలిసిపోతూ ఉంటాయి కొన్ని విషయాలు. అలాగని ప్రవక్తలం కాదండు, అటువంటి మాటలు పెట్టి అబద్ధ మాటలు చెప్పకూడదు. ఎందుచేతంటే మీ నాడి మాకు తెలుస్తుంది. 10:30కే. మరి 11 గంటలకన్నా వచ్చావా? నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు నన్ను కాకేకపోయినా పర్లేదు, చెప్పమంటున్నట్టు చెప్తున్నాను. యుద్ధానికి ఏం సిద్ధపాట్లు చేసుకోవాలి? ఆయుధాలు లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్తావా? చిన్న గొడవకి వెళ్తే కచ్చలో కారం వేసుకుని వెళ్తావు. ఈ స్థలము మామూలు స్థలము కాదు, ఇది పరిశుద్ధ స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక.
ఒక సమయం పెట్టుకున్నాలంటే భయపడాలి. నువ్వు దేవునికి భయపడాలమ్మా. ఉపవాస ప్రార్థనలు అంటే మనం ఏం చెయ్యం? అబద్ధం ఆడకండి. కొంతమంది ఉంటారు, వారికి ప్రత్యేక వందనాలు. ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఇదే పని మీద ఉండాలి. నువ్వు నీకు ఇంట్లో శుభాలు జరగాలంటే, నువ్వు మరలా బలపడాలంటే, ఆత్మీయంగా నువ్వు జీవించబడాలంటే నీకు ఈ మంచి సమయాన్ని దేవుడిచ్చాడు. దీన్ని పాడు చేసుకోకూడదు. పరుగులు పెట్టాలి, పరుగులు పెట్టాలి. ఇది ఎప్పుడు కలుగుతుందంటే భయం ఉండాలి. ఏముండాలి? యుద్ధం సిద్ధంగా ఉన్నది. యుద్ధ భూమిలో ఎబెనెజరు అనే ప్రాంతంలో దేవుని బిడ్డలు దిగారు. ఇక్కడ ఉండి మనం యుద్ధం చేస్తే సహాయం వస్తుందని చెప్పి, కానీ వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ భూమిలో యుద్ధం జరిగింది. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలుకుని. దేవుని స్థలములో ఉండి యుద్ధానికి సిద్ధపడిన ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 4,000 మంది చచ్చారు. ఎంతమంది? వీళ్ళెవరెల్లో దేవుని బిడ్డలు. ఇక్కడ నుండి మనం యుద్ధానికి వెళ్తే దేవుని సహాయం వస్తుంది. ఇక్కడ నుండి మన అపవాదితో, మన మీదకు వచ్చే అవిరోధితో మనం యుద్ధం చేయాలంటే ఇది దేవుని స్థలము, సహాయము కలిగే స్థలము, దేవుడు ఉన్న స్థలమని వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములో ఇంచుమించు ఫిలిస్తీన్ల చేతిలో 4,000 మంది కుప్పగూలు చచ్చారు. ఎవరి వేళ్ళో? దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు. 4,000 మంది హతమైపోయినప్పుడు వారు అయ్యో, ఎందుకు దేవుని బిడ్డలకు అపజయం కలిగింది? ఎందుకు దేవుని బిడ్డలకి ఓటమి కలిగింది? సహాయం కలిగిన స్థలములోనే ఉన్నాము కదా, దేవుని ఏర్పాటు చేసిన స్థలములోనే యుద్ధానికి వెళ్ళాము కదా, ఎందుకు మా బ్రతుకుల్లో ఓటమి కలిగింది అని ఒక చోట చేరి ఆలోచన చేస్తున్నారు. ఎందుకు మన బ్రతుకులు ఎలాగున్నాయి? ఎందుకు మన కుటుంబాలు ఎలాగున్నాయి? ఎందుకు మన జీవితాలు ఎలాగున్నాయి? ఎందుచేత మన బ్రతుకుల్లో ఓటమి కలిగింది? ఎందుకు చచ్చారు? ఆలోచన చేశారు. పెద్దలు అంటూ ఉన్నారు, అయ్యా యుద్ధానికి అన్నీ సిద్ధముగానే చేసుకున్నాం, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది, కానీ దేవుని మందసము మన మధ్య లేదు కాబట్టి మన బ్రతుకుల్లో చచ్చిన స్థితి ఉందయ్యా. ఏమి లేదు వారి మధ్య? మందసము లేదు. నీ బ్రతుకులో వాక్యం పట్టుకు తిరుగుతున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎలాగ చూస్తూ ఉన్నాం? దేవుని మందిరాన్ని మనం ఎలా చూస్తున్నాం? ప్రార్థన అంటే మనకి మొట్టమొదట ఏమి కలగాలంటే భయము రావాలి. ప్రార్థన అంటే భయము రావాలి. అప్పుడు భక్తి వస్తుంది. మన మధ్య దేవుని యొక్క నిబంధన మందసం లేదు కాబట్టి మన బ్రతుకుల్లో చావు కలిగిందయ్యా, వేదన కలిగిందయ్యా, ఓటమి కలిగింది. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, మరలా ఫిలిస్తీన్ల మీద మనకి జయము రావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే నిబంధన మందసం మన మధ్యకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిబంధన మందసం మన మధ్య ఉంటేనే మన బ్రతుకుల్లో జయం ఉంటుంది అని ఆలోచన చేశారు. నిబంధన మందసాన్ని వారు మధ్యకు తీసుకొచ్చారు. చెప్పడు దేవుని పరుద్దాం. లేని నిబంధన మందసము, పోగొట్టుకున్న నిబంధన మందసము తిరిగి వారి మధ్యకు తీసుకుని వచ్చారు. మధ్యకు తీసుకుని వచ్చిన తర్వాత మనము చేయవలసిన పనేటి? దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే, దేవుని దర్శనం మనం పొందుకోవాలంటే, దేవుని పేరట విజయ వీరత్వం కలిగి ఉండాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పనేటి? మందసము లేదు కాబట్టే మనకు అపజయం వచ్చింది అనుకున్నారు, మందసం లేదు కాబట్టి ఓటమి వచ్చిందని తెలుసుకున్నారు. మందసాన్ని మధ్య తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారు ఏమి చేస్తూ ఉన్నారో 4వ మాట, 4:4.
యెహోవా నిబంధన మందసము దొండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతివర్ధనించినంతగా ఏం చేశారటండి? మందసము తీసుకుని వచ్చారు, వారి మధ్యన పెట్టుకున్నారు. మందసం మధ్యకు వచ్చిన తర్వాత వారు చుట్టూ చేరి వారు ఏం చేస్తున్నారా? భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేస్తున్నారు. దేవునికి కావలసింది ఆర్భాటం కాదు, దేవునికి కావలసింది హంగామా కాదు, దేవునికి కావలసింది నా వేషధారణ కాదు. ఆయనకి కావలసింది ఏంటి? మందసాన్ని తీసుకుని వచ్చారు, వారి మధ్యలో పెట్టుకున్నారు. వారు చేసే పని ఏంటంటే భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేస్తున్నారు. ఈ కేకలు ఎవరున్నారు తెలుసా? ఫిలిష్తీయులు విన్నారు. వీళ్ళు వేసే కేకలు, వీరు వరిసే అరుపులు ఎవరన్నారా అంటే వీరికి విరోధులైన ఫిలిష్తీయులు విన్నారు. ఎప్పుడు ఇశ్రాయేల్లో ఇంత కేకలు లేవు కదా, ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంత ధ్వని లేదు కదా. ఏమిటి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆశ్చర్యమైన ధ్వని కనబడుతుంది. ఏమిటంటే అక్కడ అంటున్నారు, అయ్యా ఇశ్రాయేలులు అంత ఆర్భాటంతో ఉన్నారంటే, అంత కేకలు వేస్తున్నారంటే వారి మధ్యకు దేవుని శక్తి అయిన నిబంధన మందసం వచ్చింది. ఫిలిష్తీయులు మాట్లాడుకుంటున్నారు, ఇంతవరకు దేవుని శక్తి అక్కడ లేదు, ఇంతవరకు దేవుని ప్రభావం అక్కడ లేదు, ఇంతవరకు మందసం అక్కడ లేదు. మందసము వారి మధ్యకు వచ్చింది కాబట్టి వారిలో ఎవరున్నారంటే శక్తి కలిగిన దేవుడని ఫిలిష్తీయులు చెప్పుకుంటున్నారు. ఈ మాట వినగానే ఫిలిష్తీయులు చేసిన పని ఏంటంటే యెహోవా దేవుని శక్తిని గ్రహించి వారు మందసానికి భయపడ్డారు. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయుడు దేవునికి విరోధి ఎవరికి జడుస్తున్నాడు? దేవునికి జడుస్తున్నాడు, దేవుని మందసానికి జడుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు, ఆర్భాటం చేస్తున్నారు. ఈనాడు సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా విచారం కలుగుతుంది. ఈ క్రిస్మస్ పండుగ ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కొంతమందికి వేదన కలిగించవచ్చు. మార్పులోనికి రా, దేవుడు నీతో మాట్లాడతాడు. లోకం వైపు చూడకు, లోకపు కేకలు నీకొద్దు, లోకపు తలంపులు నీకొద్దు. మనం చేసే ప్రార్థన అని సింహాసనాన్ని కదిలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిష్తీయులు అంటున్నారు, ఏమిటి ధ్వని అంటే దేవుని మందసం వచ్చింది కాబట్టి, వారు చెప్పుకుంటున్నారు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలరా. అది మామూలు మందస్సం కాదు, దేవుని శక్తి కలిగిన మందస్సం, అది దేవుని ప్రభావం కలిగిన మందస్సము. కాబట్టి మనము ఇశ్రాయేలు మీదకి ధైర్యం కలిగి యుద్ధానికి వెళ్దాం అని ఫిలిష్తీయులు చెప్పుకున్నారు. యుద్ధం స్టార్ట్ అయింది. ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేసుకుని అరుపులు అరుస్తూ మరలా ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి వెళ్ళారు. ఫిలిష్తీయుని యుద్ధానికి వెళ్తే ఏమి జరిగిందయ్యా అంటే 6-7 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, సమయం లేదు. ఫిలిష్తీయులకి మరలా ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో మరలా ఏమి జరిగిందంటే ఇశ్రాయేలీల ప్రజలు 30,000 మంది చచ్చారు. ఎంతమంది? ముందు ఎంతమంది? ఇంచుమించు 4,000 మంది. అప్పుడు మందసం లేదు, ఇప్పుడు మందసం వచ్చింది. ఎంతమంది చచ్చారు? 30,000 కాల్బలము కూలిపోయింది. ఎందుకు మందసం ఉన్నా ఎందుకు ఓటం వచ్చింది? ఎందుకు దేవుని మందసం ఉన్నా ఎందుకు వారికి ఆ మరణశిక్ష కలిగింది, మరణం కలిగింది, భయం కలిగిందంటే దేవుని మందసం వారి మధ్య ఉంది. కానీ దాన్ని ఎలాగ చూడాలో వారికి తెలియడం లేదు, ఎలాగ సాగిలి పడాలో తెలియడం లేదు, ఎలాగ భయపడాలో తెలియలేదు, ఎలాగ ఆరాధన చేయడంలో తెలియడం లేదు. నిన్న మా ప్రెసిడెంట్ గారు మధ్యాహ్నం మీ మధ్యకు వచ్చారు. జ్యోతిబాబా గారు వచ్చారు లేదండి?
వాక్యం చెప్పడానికి వచ్చారు కదా, అనపర్తి నుంచి ఒక పాస్టర్ గారు, జ్యోతి బాబాయ్ గారు. వారి సంఘానికి ఒక హైందవ కుమార్తె వెళ్తుంది. ఆవిడకి 74 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు అంటే చిన్నపిల్ల పెద్ద పిల్ల? చిన్నపిల్ల, పెద్ద ఆవిడే. 74 సంవత్సరాలు. చాలా క్రమంగా వస్తుంది ఆవిడ. కొడుకు కోడలు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు, హైందవ కుటుంబం. సరే అమ్మా నువ్వు వెళ్ళు, మాకు ఇంకా అలవాటు లేదు, మా పూజలు మేము చేసుకుంటాం అని చెప్పారు. క్రమం తప్పకుండా ఎక్కడికైనా వెళ్తుంది. భర్త లేడు. ఎక్కడ ప్రార్థన ఉన్నప్పటికి వెళ్తుంది. అది రాత్రి అయినా సరే పరుగులు పెడుతుంది. మంచిదే, నా ఎంత ఎత్తుంటుందండి ఆవిడ. చాలా బలంగా ఉంటుంది. 74 సంవత్సరాలు. ఈవిడ రాత్రులు ప్రార్థనకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎవరో చూస్తున్నారు. ఆవిడ చేతిని ఏమన్నాయంటే 2 పెద్ద పెద్ద గాజులు ఉన్నాయి. ఒక్కొక్క గాజు 1,00,000 రూపాయలు ఉంటుందేమో, అంతంత పెద్ద పెద్ద గాజులు ఉన్నాయి. పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా నువ్వు ప్రార్థనగా వస్తున్నావు, రాత్రులు వచ్చి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండమ్మా అంటున్నారు అయ్యగారు కూడా. వాళ్ళ పిల్లలు కూడా చెప్తున్నారు ఎందుకు ఇలాంటి ఫోన్లని. కానీ ఆవిడ మాత్రం తీయడం లేదు. ఎక్కడ ప్రార్థన అప్పటికి వెళ్తుంది, మంచిదే. అయితే ఎవరు కనిపెడుతున్నారు, మన అప్పులని తీరిపోతావు దెబ్బ కొడతామని అని చెప్పి కనిపెడుతున్నారు. మొన్న జరిగిన విషయం ఏంటంటే, పోయిన వారంలో పాపం పెద్ద వయసు కాబట్టి ఆ యూరిన్కి ఎక్కువ వెళ్ళడంలో ఆ పిల్లలు కొంచెం చిరాకు పడతారని చెప్పి వాళ్ళు లేపుతలేదు. ఆవిడ యూరిన్కి వెళ్ళింది బాత్రూమ్కి. వచ్చేటప్పటికి ఆ దొంగడు ఇంట్లో దూరాడు. అపార్ట్మెంటు మిలిటరీ రెడ్డి గారి అపార్ట్మెంట్ అంటారు. ఇలాగ పాపం ఆవిడ తెలియదు, బయటికి వెళ్ళి వచ్చింది, లోపలికి వచ్చింది, తలుపు వేసుకుంది. వెంటనే ఆవిడ ఏం చేశాడంటే ఆ పీకి పట్టుకున్నాడు. కొంచెం పెద్ద వయసు కదా పాపం, ఆవిడ ఏం చేద్దా, ఆవిడ 2 దెబ్బలు కొట్టాడు. ఆవిడ తిరగబడుతుంటే పంజే ఇప్పు ఒకసారి చేత్తో కొడితే నరం కట్ అయిపోయింది కంటి దగ్గర. వెంటనే ఇంకా ఈ రక్తం చాలా ఎక్కువ చాకి వెళ్ళిపోతుంటే గాజు లాక్కుని వెళ్ళిపోయాడు, నోట్లో కొట్టు పెట్టేసి. లోపల ఉన్నారు కానీ బెడ్లో కూడా తెలియలేదు ఎంత నేగ్గా దొంగతనం చేశాడు చూడండి. కొడితే పాపం ఈ కంటి నరం కట్ అయిపోయింది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయేవాడు ఈ గుడ్డ తీసుకున్న తర్వాత పిల్లల్ని కాకేసింది. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ పని అవుదమ్మా, కంటి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మన కంటి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ పని అవదో కాకినాడ తీసుకెళ్ళిపోండి అంటే కాకినాడ తీసుకెళ్లారు. వైజాగ్ తీసుకెళ్ళమంటే అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ఏం చేయలేదు. పిల్లలు అడిగారు, అమ్మా ఇంత భయంకరంగా దెబ్బ తగిలింది, ఆడ ఇంట్లో ఏమైనా పట్టుపోడా అంటే నా 2 గాజులు పట్టుపోడురా అంత. ఏం పట్టుపోడు? ఈ 2 గాజులు ఎలా సంపాదించావంటే మంగళవారం సంతలో కన్నంట 100కే. అనపర్తి మంగళవారం సంతలో 2 గాజులు 100 రూపాయలంట. మంగళవారం సంతలో కొంది ఈవిడ. నేను ఏం చెప్తున్నాను మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. నువ్వు నేను మందిరానికి వస్తూ ఉన్నావు, మనము ఏమి ధరిస్తున్నాము ఏమి ధరించకూడదు. శారీర సంబంధమైన వస్తువులే కాదు, ఆధ్యాత్మిక కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపం ఖాళీగా బోర్డుగా ఉన్నాయని చెప్పి మంగళవారం సంతలో 100 రూపాయలు కొనుక్కుంది. చక్కగా చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవి మీరు చూడండి బంగారానికన్నా అయ్యే చూడడానికి చాలా నిగనిగలా, బంగారం ఎందుకు సరిపోదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె ఒట్టిగా ఉండడం ఎందుకు అనుకుంది, ఆ గాజులు కొనుక్కుని వేసుకుంది. కానీ అది బంగారము కాదు. ఆడ ఏమైపోడు తెల్దా, 2 గాజులతో పట్టుకెళ్ళినాడు. బహుశాడు బుర్ర కింద వేసి కొట్టేసుకుని ఉంటాడు. ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను కానీ ఏంటి బతుకెలాగా అయిపోయింది నా బతుకని ఆ పొయ్యిలో పెట్టేస్తుంటాడు తలకాయ. ఎందుకు అంటే నీవు నేను కూడా మందిరానికి వస్తున్నాం. వచ్చిన తర్వాత మనము ఏమి సంపాదించుకుంటున్నాం, ఏమి సంపాదించుకోవడం లేదు. శారీరకంగా బయటికి ప్రార్థనా పరులుగా కనబడుతున్నాం కానీ ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మందసం వారి మధ్య ఉంది కానీ కేకలు వేస్తున్నారు, అరుపులు వేస్తున్నారు, మందసం వచ్చింది మందసం వచ్చిందని. కానీ జరిగిన విషయం ఏంటంటే ఓటమి కలిగింది. మందసం పట్టుకెళ్ళిపోయారు. 35,000 మంది కూలిపోయారు.
అప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే దేవుని సేవకుడి దగ్గరికి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, మా బ్రతుకులలో ఓటమి ఉందయ్యా, మా బ్రతుకులలో చావు ఉందయ్యా, మమ్మల్ని ఆదరించేవారు లేరయ్యా, మా మధ్య నుండి దేవుని మందసం పోయిందయ్యా, మమ్మల్ని ఆదుకోవయ్యా, మా కొరకు ప్రార్థన చేయవని అడిగినప్పుడు సేవకుడు అంటూ ఉన్నాడు, మీ పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగండి. దేవునికి మహిమ కలుగునుగాక. తిరగడమే కాదు, మీలో ఆయనకు అసహ్యమైనవాడిని కూడా తీసివేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోది అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను మాత్రమే సేవించాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే సేవించాలి. ఈ మాటలు విన్నా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారయ్యా అంటే, నీరు చేదుకున్నట్లుగా వారు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించి దేవుని సేవకుడితో అంటున్నాడు, అయ్యా, మా కొరకు నువ్వు ప్రార్థన చేయట మానవద్దు. దేవునికి స్తోత్రం. మా కొరకు నువ్వు ప్రార్థన చేయట మానవద్దు. వారిచ్చిన ఆ పశ్చాత్తాప సాక్ష్యాన్ని బట్టి దేవుని సేవకుడు ఏం చేశాడంటే, పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దేవునికి అక్కడ బలి అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కొరకు నా కొరకు కన్నీరుగా వచ్చే సేవకుడు ఉన్నాడు. మన కుటుంబాల కొరకు కన్నీరుగా వచ్చే చక్కటి పాస్టర్ గారు సంజీవయ్య గారిని దేవుడు మీకు ఇచ్చారు. చెప్పడు దేవుని మహింపరుద్దాం. వారి యొక్క నెమ్మది, వారి యొక్క విధానము, వారి యొక్క ప్రార్థన. ఈనాడు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అక్కడ సమాధాన బలి అర్పించిన తరువాత అక్కడ జరుగుతున్న యుద్ధంలో దేవుడు ప్రకృతితో మాట్లాడాడు. ఉరుముల ధ్వని, ఆకాశము నుండి మెరుపులు, ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది. దేవుడు అక్కడ జరిగిన ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగిన ప్రార్థన కావలివాని స్థలము, సహాయము కలిగిన స్థలము, ఇదే ఎబెనెజరు, ఇదే సహాయపు స్థలము. కాబట్టి ఇక్కడ మనము చేసిన ప్రార్థన, అర్పించిన సమాధాన బలి దేవుడు జ్ఞాపకం చేసుకుని, మీ పక్షమున దేవుడు ఉరుముల ధ్వని ద్వారా మళ్ళా ఫిలిస్తీన్లు వారికి వారే పొడుచుకుని చచ్చారు. విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఉపవాస దినం పెట్టుకున్నప్పుడు ఈ ప్రార్థన దేవునికి ఇష్టం అవ్వాలి. ఈ ఉపవాస దినములో వారు నీళ్లు చేదుకున్నట్లుగా వారు దుఃఖించి ఉపవాసం ఉండి, అయ్యా, మరలా మేము అపవాది చేతులు పడకుండా, ఫిలిస్తీన్ల చేతిలో మరలా మేము పడకుండా దేవుడు మాకు విజయాన్ని ఇవ్వాలి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు అక్కడ ఒక బలి జరిగింది. నీ కొరకు నా కొరకు ఆయన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడమ్మా. నా కుటుంబము బాగుందంటే, నా బిడ్డలు బాగున్నారంటే, మన గ్రామము బాగుందంటే, నీ కొరకు నా కొరకు ఒక బలి పశువు ఈ లోకానికి కావలసి వచ్చింది. ఆయన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము చిందించకపోతే, నీ కొరకు నా కొరకు గాయపరచకబడబోతే, ఆయన అమూల్యమైన ప్రాణమును నీ కొరకు నా కొరకు ఆయన సమర్పించకపోతే ఈనాడు నీకు నాకు ఈ విజయము లేదు. ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన నీవు నేను కూడా దేవుని వైపు చూసి ఆ నిబంధన మందసం యొక్క విలువను కనుగొనే కన్నులు నీకు నాకు ఉంటే దేవుడు మీ కుటుంబాల్లో విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి విజయము కావాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే, అయ్యా అని దేవుని సేవకుడితో అంటున్నారు, మా కొరకు నువ్వు ప్రార్థన చేయట మానవద్దయ్యా, మా కొరకు నువ్వు విజ్ఞాపన చేయట మానవద్దయ్యా అన్నప్పుడు ఆయన కన్నీరుగార్చి వేదన చెంది అర్పించిన ఆ సమాధాన బలి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం కనపడుతుంది. అటువంటి అమూల్యమైన రక్తం చేత నీవు నేను కూడా కడగబడ్డాం. కడగబడిన మనలో బయట వారికి ఎవరు కనిపించాలంటే యేసయ్య కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఆభరణాలు కాదు, కేకల కాదు, హడావుడి కాదు. మనం వెళ్తుంటే మనలో ఎవరు చూడాలంటే యేసుబాబు ఈమెలో ఉన్నాడయ్యా, యేసయ్య ఇతనిలో ఉన్నాడనే ఒక సాక్ష్యము బయట వారు చెప్పాలంటే నీవు నేను కూడా సమాధాన బలి పశువు యొక్క రూపానికి మనం మార్చబడాలి. దేవుడి మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను. సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీ పరిశుద్ధ ఘననామాన్ని బట్టి వందనాలు.
ఈ మధ్యాహ్న సమములో నీ దీనదాసులు సంజీవయ్య గారిని వరకు సిద్ధపాటు చేస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. ఈ 3 దినాలు ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కూడికలో మేము మందస్సాన్ని ఏ విధంగా చూడాలో, మందస్సం యొక్క విలువ ఏమిటో, మా బ్రతుకులు ఏ విధంగా మార్చుకోవాలో నీవు మాట్లాడిన విషయాలు మేము ఆలోచనపూర్వకంగా మేము వెంబడించినప్పుడు మమ్మల్ని నాయన విజయ పదములో నడిపించే గొప్ప దేవా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి నడిపించిన అయ్యగారి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పగించిన సంఘాలను బట్టి వందనాలు. ఇంకా నువ్వు ఫలభరితమైన సేవను నీ దాసుని చేతికిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.